నమస్తే భూమిపుత్రకు స్వాగతం. నేను క్రాంతి. ఇప్పుడు నేనున్న ఈ వ్యవసాయ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం అనే గ్రామంలో ఈ వ్యవసాయ క్షేత్రం ఉంది. ఈ వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహిస్తున్న రైతు శేషకుమార్ గారు ఈ వ్యవసాయ క్షేత్రంలో అన్ని రకాల పండ్ల మొక్కలు, కోళ్ళు, గొర్రెలు, అదేవిధంగా మష్రూమ్, ఇట్లా ఒకటి కాదు కూరగాయలు, దాదాపు అన్ని రకాల కూరగాయలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఇలా దాదాపుగా 60కి పైగా వెరైటీలు కేవలం 1 ఎకరంన్నర విస్తీర్ణంలో ఆయన వీటన్నిటిని సాగు చేస్తున్నారు. సో ఈ వీడియో ద్వారా మరింత మంది రైతు సోదరులు తక్కువ విస్తీర్ణం ఉన్న భూమిలో ఏ విధంగా లాభకరమైన వ్యవసాయం చేయొచ్చో ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే. నమస్తే అండి. నా పేరు శేష్ కుమార్. మాది సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామం. మేము వచ్చేసి 1 ఎకరన్నర విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే సమీకృత వ్యవసాయం. ఈ సమీకృత వ్యవసాయం విధానం ఏంటి అంటే మనం 1 ఎకరన్నర విస్తీర్ణంలో చిన్నకారు రైతులు 1 ఎకరన్నర విస్తీర్ణంలో ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా హ్యాపీగా జీవించవచ్చు. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చినంత ఇన్కము దీంట్లో తీయొచ్చు అని దీని మెయిన్ ఉద్దేశం. అయితే మేము ఏం చేసామంటే ఈ ఎకరన్నర విస్తీర్ణంలో ఫస్ట్ గొర్రెలకి, కోళ్ళకి ఒక షెడ్ నిర్మాణం చేశాము. అయితే ఇప్పుడు రైతులకి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే షెడ్డు కన్స్ట్రక్షన్స్కి కొంచెం కాస్ట్ అన్నమాట వాస్తవం. అయితే ఇప్పుడు ఈ చిన్నకారు రైతులు అంత షెడ్డు వేసుకునే వెసులుబాటు లేకున్నా కానీ కింద కూడా వేసుకోవచ్చు. అంటే 1,50,000, 60,000తో కూడా వేసుకొని ఈ ఇట్లా ఎకరన్నర విస్తీర్ణంలో అన్ని రకాల పంటలు పండించడానికి అవకాశం అయితే చాలా ఉందండి. అయితే మేము ముందు ఏం చేశానంటే షెడ్ నిర్మాణం చేసిన తర్వాత చుట్టూ బోడగాకరకాయ వేసాను. దానికి 6 ఫీట్స్ తీసుకొని మళ్ళీ ఒక బోదేసి చుట్టూ ఒక 2,000 బంతి మొక్కలు వేసాను. ఓకే. ఆ బంతి మొక్కలు వేసిన తర్వాత బోడగాకరకాయ మన బంతి మీద అట్లీస్ట్ ఏం లేదన్నా కానీ ఖర్చులు పోను 60,000 ఇన్కమ్ వచ్చిందండి. అది తర్వాత ఏం చేశాను, మళ్ళీ ఒక మడి తీసుకున్నాను. దీంట్లోనే ఈ మడి తీసుకొని దీంట్లో అన్ని రకాల అంటే క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అన్ని రకాల కూరగాయలు వేసాను. తర్వాత దోస, బీర, కాకర అవి అన్నీ మనకి డైలీ 1000 నుంచి 1,500 ఇన్కమ్ వచ్చే ఈ విధానంగా దీన్ని చేశాను. అంటే ప్రతి ఈ ఎకరన్నర విస్తీర్ణంలో మనం కాలు పెట్టకుండా సందు లేని అన్నట్టు రకంగా వీటిని మొత్తం తయారు చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశానంటే ఇప్పుడు మనకి కూరగాయలు తీసేసి ఈ మళ్ళీ మనం మళ్ళీ గొర్రెలకి అధిక ప్రోటీన్ గల గ్రాస్ ఏముందనేది చెప్పి మళ్ళీ దాన్ని గ్రాస్ తయారు చేస్తున్నాను. అయితే ఈ బోధలు కూడా దీంట్లో కూడా మళ్ళీ నేను బొప్పాయి వేసానండి. 300 మొక్కలు బొప్పాయి వేసాను. నెక్స్ట్ అరటి వేసాను. వీటిలో మధ్యలోనే మనం ఏంటంటే మనం ఒక బొప్పాయి 300 మొక్కలు వేసినా కానీ మనకు కేజీ 20-30 రూపాయలు వేసినా ఇది కూడా ఒక ఇన్కమ్ వచ్చే మోడల్గా చేశాను. తర్వాత నేను బోడకాకరకాయ అయిపోయిన తర్వాత దాని చుట్టూ మళ్ళీ బీరలు, కాకరలు పెట్టాను. తర్వాత టమాటో వేసాను. టమాటో దగ్గర మనకి 70-80 బాక్సులు వచ్చేసిందండి దాని చుట్టూ తీస్తే. అయితే ఇప్పుడు టమాటో పోయింది. నెక్స్ట్ మరి దాంట్లో మళ్ళీ తీసేసి వేరే వేయడానికి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను. బీర పోయింది, బీర కూడా తీసి మళ్ళీ వేరే తీగ జాతి అంటే మనకి మేలో మళ్ళీ బోడకాకరకాయ వస్తుంది. ఓకే. అది మళ్ళీ దాన్ని వేయాలని చెప్పి ఆలోచనతోటి తయారు చేశాను. అయితే నేను మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ గొర్రెలకి హెడ్స్ లూసరు, సూపర్ నైపేరియన్ ఇవి 2 గ్రాస్లు వేసాను. హెడ్స్ లూసర్ నుంచి కూడా మనం అది ముదిరితే గ్రాస్ తిందు గొర్రె, అందుకోసం దాని నుంచి కూడా కొంత ఇత్తనాన్ని సేకరించి రైతుకి ఇవ్వడం జరుగుతుంది. దాని మీద కూడా మనకు ఒక 40,000 ఇన్కమ్ వచ్చింది. సూపర్ నైపేరియన్ కూడా ముదిరిన గ్రాస్ని తీసేసి పైన తీసేసుకుని కింద స్టంప్స్ 1 రూపీ లెక్క రైతుకి సప్లై చేస్తున్నాం. దాని మీద కూడా మనకు ఒక 20,000 ఇన్కమ్ వచ్చేసింది. అంటే ప్రతి దాన్ని మనం యూజ్ చేసుకోవాలి రైతు. దానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి దాంట్లో ఒక ఇన్కమ్ తీసుకుంటే సమీకృత వ్యవసాయంలో మంచి లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. అయితే తర్వాత ఇప్పుడు మేము ఏం చేసామంటే ఈ సమీకృత వ్యవసాయంలోనే మళ్ళీ మష్రూమ్ కూడా ఆర్గానిక్. ఇప్పుడు ఈ ఫామ్ మొత్తం కూడా ఆర్గానికే చేస్తున్నాం అండి. ఇక్కడ ఈ సమీకృత వ్యవసాయం పెడితే బాగుంటుందన్న ఆలోచనతోటి ఇక్కడ తయారు చేయడం జరిగింది. మీరు ఇప్పుడు చూసే ఈ వ్యవసాయ క్షేత్రంలో అన్ని రకాలు బొప్పాయి కానీ, అరటి కానీ, కొబ్బరి కానీ, మామిడి 12 రకాలు వేసాను. 12 రకాల అరటి కింద కేరళ నుంచి తెప్పించాను కింద కాసేది. అవి ఒక 20 చెట్ల దాకా వేసాను. అయితే ఈ చుట్టూ కూడా మనం ఈ ఖాళీ ప్లేస్ లేకుండా ఇప్పుడు మనం చుట్టూ మెస్ చేసామండి. దాని చుట్టూ వలేసాం. అయితే డ్రాగన్ ఫ్రూట్ వేస్తే 1 ఎకరం విస్తీర్ణంలో వచ్చే డ్రాగన్ ఫ్రూట్ ఈ చుట్టూ వేసుకోవచ్చు. 1 ఎకరన్నర విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ ఎంత అయితే వేస్తామో
చుట్టూ ఈ డ్రాగన్ ఫ్రూట్స్ వేసుకుని మనం స్ట్రెల్లింగ్ చేసుకుంటే డ్రాగన్ ఫ్రూట్ కూడా తీసే అవకాశాలు ఉన్నాయి. అయితే అది వేయాలనే ఆలోచనతోటి డ్రాగన్ ఫ్రూట్ వేద్దామన్న ఆలోచనతోటి ఇప్పుడు దాన్ని తయారు చేస్తున్నాం. డ్రాగన్ ఫ్రూట్ కూడా వేస్తాను. తర్వాత ఆర్గానిక్ తోటి మష్రూమ్ కూడా పెట్టాను. మష్రూమ్ ఒక 60 కేజీలు వేసాను. మష్రూమ్ కూడా మనకి మార్కెట్ అనుకూలంగా ఉంటే మష్రూమ్ 200 అమ్ముకున్నా కానీ రోజు 10 కేజీ 6 నుంచి 7 కేజీలు మష్రూమ్ వచ్చినా కానీ మనకు ఒక 1400 వస్తుంది. అది ఒక సాఫ్ట్వేర్కి ఎంతైతే వస్తుందో దీనిలో కూడా అంత తీయాలన్న మెయిన్ ఒక రైతుకు చూపెట్టాలని. అంటే మనం వరి చేసాం నష్టపోతున్నాం, పత్తి చేసాం నష్టపోతున్నాం, 1000 ఎకరాల్లో పత్తి వరి అన్నీ వేసి నష్టపోయే బదులు 1 ఎకరన్నర విస్తీర్ణంలో ఒక భార్య భర్త ఇద్దరుంటే హ్యాపీగా ఇట్లాంటిది మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సమీకృత వ్యవసాయాన్ని చేయడం జరిగింది. అంటే మీకు మొత్తం ఒక సీజన్లో అత్యధికంగా అంటే మీరు రోజువారీ 1400 1500 కాకుండా ఎంత వచ్చి ఉంటుంది మీకు ఆదాయము? లేదంటే ఇది ఎంత చేయడానికి మీకు ఎంత ఖర్చు వచ్చింది? ఫస్ట్ ఇది మొత్తం చేయడానికి 6 లక్షలు ఖర్చు పెట్టానండి నేను. ఓకే. అయితే మనకి మెయిన్ గొర్రెలు కోళ్ళు, మనకి మెయిన్ ఇన్కమ్ ఏంటి అంటే గొర్రెలు కోళ్ళు. తర్వాత ఈ బోడగాకరకాయ బంతి అడిషనల్ ఇవన్నీ అడిషనల్ క్రాప్స్. అంటే ఇది 3 అంచెల విధానం. 3 అంచెల విధానం అంటే ఒక దాంట్లో నష్టపోయినా ఇంకోటి బేర్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూరగాయలు పోయినాయి, కూరగాయలు రేట్ లేదు, సీజన్లో తీసేస్తున్నాం. మనకు గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు రేట్ రాలేదు, కింద నాటుకోళ్ళు ఉన్నాయి. అట్లా మనకి అన్ని ఒకటి పోతే ఒకటి ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు కొత్తగా మళ్ళీ మష్రూమ్ ఒకటి స్టార్ట్ చేశాను. మష్రూమ్ తర్వాత వర్మీ కంపోస్ట్ కూడా వేసానండి. మీరు చూడొచ్చు వర్మీ కంపోస్ట్ కూడా. వర్మీ కంపోస్ట్ ఉంది, తర్వాత మష్రూమ్ ఉంది, తర్వాత ఈ కూరగాయలు ఇవన్నీ మనం మొత్తం తయారు చేసి మొత్తం ఒక మోడల్ ప్రాజెక్ట్గా తయారు చేసి ఉంచాను దీన్ని. ఎవరైనా రైతులు వచ్చి చాలా మంది రైతులు విజిట్ చేస్తూనే ఉన్నారు, చాలా దూరం నుంచి కూడా వచ్చి ఈ విధానం బాగుంది, చేస్తే బాగుంటుంది, ఎక్కడన్నా విస్తీర్ణంలో ఇన్ని సాధించవచ్చా అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే నెక్స్ట్ మనం చేసేది ఏంటి అంటే ఒక 10 ఎకరాలలో ఈ గొర్రెల పెంపకానికి సంబంధించిన గ్రాసులు మొత్తం వేసి సీడ్ డెవలప్ చేసి అసలు ఏ గొర్రెకి ఎంత హీల్డింగ్ వస్తుంది చూడాలన్న ఉద్దేశంతో ఆలోచనలో ఉన్నాను. అంటే అవి తీసుకొచ్చి ఏ గ్రాసు ఎంత సూటబుల్ అవుతుంది మనకి. రైతుకి ఏంటంటే ఈ పచ్చి గ్రాసాల కొరత ఉంది. అయితే మనకి ఏ గ్రాస్ అయితే గొర్రె హీల్డింగ్ వస్తుంది అంటే దానాలు కొనక్కొచ్చి పెట్టకుండా ఇది తయారు చేయాలన్న ఉద్దేశంతో అది కూడా తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎకరన్నర విస్తీర్ణంలో అయితే మనకు మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉందండి. దీంట్లో నష్టం అయితే రాలేదు మనకి. సమీకృత వ్యవసాయం వల్ల చిన్న సన్నకారు రైతులకు చాలా ఉపయోగం అండి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్యామిలీస్ ఉంటారు, భార్య భర్త, వాళ్ళిద్దరు చేసుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగం. ఎందుకంటే మనం లార్జ్గా మనకి వ్యవసాయం 30-40 ఎకరాల వ్యవసాయం ఉండి మనం ఈ వ్యవసాయం చేస్తుంటాం కాబట్టి మనం కొంచెం జీతగాళ్ళు వీళ్ళు వాళ్ళ మీద ఆధారపడుతుంటాం. అయితే ఇప్పుడు మెయిన్ ఇది పెట్టింది కూడా చిన్నకారు రైతులకి చూపెట్టాలన్న ఉద్దేశంతో. ఎందుకంటే ఈ సమీకృత వ్యవసాయం పెట్టుకుంటే వాళ్ళిద్దరు 1 ఎకరం ఉంది, నాకు ఎకరన్నరలో నేను ఏం చేస్తాను అని కాదు, ఏం సాధించాలి అన్నది ఆలోచించాలి రైతు కూడా. కరెక్ట్గా 1 ఎకరన్నర విస్తీర్ణంలో ప్రతి రైతు కూడా ఖచ్చితంగా సాధించవచ్చు. కాకపోతే దానికి కొంచెం పట్టుదల ఉండాలి. అందుకోసమే సన్నకారు రైతులు ఎక్కువ ఆలోచన చేసి వాళ్ళు మరీ మేము ఈ వ్యవసాయం చేసిన ఇందులో మాకేం లాభం లేదు. ఇప్పుడు ఎందుకంటే కేవలం వరి లేకపోతేనే మిర్చి లేకపోతేనే పత్తి, దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు మీరు పత్తి వేసినా ఎకరానికి ఆయనకు 50-60 వేల కంటే ఎక్కువ రాదు. ఇది ఏంటంటే 3 అంచెల విధానం. 3 అంచెలు అంటే ఏ ఒక్కటి ఫెయిల్ అయినా ఒకటి తీసుకొస్తుంది, ఇంకొకటి వస్తుంది. దాని మీద నష్టం ఉండదు, అసలు నష్టం అనే మాట అయితే ఉండదండి. ఖచ్చితంగా వాళ్ళు చేస్తే తప్ప నష్టం అంటూ దీంట్లో అయితే ఏమి ఉండదు.